హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మన బియ్యం ఉప్మా ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్లాస్తో బియ్యం కొలత వేసుకొని పెట్టుకోవాలి. 1.5 గ్లాస్ పెట్టుకున్నాను నేను, ఎందుకంటే 2 మెంబర్స్కి అండి ఈ స్నాక్స్. 2 మెంబర్స్కి 1.5 గ్లాస్ బియ్యం పెడుతున్నాను. ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. బియ్యం పెట్టుకొని ఒకసారి వాష్ చేసుకోండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ డిషెస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో బియ్యం పెట్టుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్కి బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇది నైట్ లాస్ట్ పడుకునే ముందు నానబెట్టుకోవాలి. లేదంటే మనం ముందే లేస్తే 3 అవర్స్ చాలండి బియ్యం నానబెట్టుకోవడానికి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ప్లేట్ పెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. పొద్దున్న లేసి చక్కగా బ్రేక్ఫాస్ట్కి టిఫిన్లా చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్నాక్స్లా మార్నింగ్ ఇంకా ఇది ప్రిపరేషన్ చేసినప్పుడు 4-5 పచ్చిమిర్చి, ఒక క్యారెట్ కట్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టి, ఆయిల్ చాలా తక్కువ అండి. కొంచెం బాండి ఆయిల్ వేడైన తర్వాత 2-3 స్పూన్ ఆయిల్ చాలు. ఆయిల్ ఎక్కువ పట్టదు అనమాట. ఆయిల్ ఎక్కువ పెడితే చాలా ఆయిలీగా ఉంటుంది ఈ డిషెస్కి. ఆయిల్ చాలా తక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు వేస్తున్నాను. అన్నీ కలుపుకున్న తాలింపు గింజలండి. తాలింపు గింజలు వేస్తున్నాను. తాలింపు గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్స్, ఒక క్యారెట్ అన్నీ వేసేసుకుందాము. అన్నీ ఒకేసారి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, ఒక ఆనియన్ అండి అన్నీ సన్నగా కట్ చేసుకొని ఒకేసారి వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొన్ని పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేస్తున్నానండి. మీ దగ్గర ఏముంటే అదే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది కదా, క్యారెట్, పచ్చి బఠానీ, ఆనియన్స్ అని. అందుకే మనం ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి క్యారెట్ ఇవన్నీ. ఎందుకంటే బియ్యం కదా, అందులో ఇంకా ఫ్రై అవ్వడానికి అవ్వదు. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/2 స్పూన్ అంతే, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఈ వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది దాంట్లో, ఈ డిషెస్లో. పైగా ఈ బియ్యం డిషెస్ తింటే చాలా హెల్తీకి మంచిది. వేడి తగ్గుతుంది బాడీకి, చాలా చక్కగా ఎనర్జీ ఇస్తుంది. చాలా అంటే చాలా మంచిదండి. ఫైబర్ కూడా వస్తుంది. ఇలాంటి కొత్త కొత్త డిషెస్ చేసుకొని తినండి అందరూ, చాలా బాగుంటారు హెల్తీగా. ఇప్పుడు చిటికంతా పసుపు వేస్తున్నాను. కొంచెమే అండి, లైట్ పసుపు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, మీ ఇంట్రెస్ట్. కానీ చూడడానికి బాగుంటుందని నేను చిటికడంతా పసుపు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టినా కూడా మాడిపోద్ది. ఇప్పుడు చూసారా, బియ్యం నానబెట్టుకుని బియ్యము వాటర్ కొంచెం అంటే వాటర్ కూడా ఇలా ప్లేట్ పెట్టి వాటర్ తీసేసుకోవాలి. వాటర్ అస్సలు 1 డ్రాప్స్ కూడా వండకుండా వాటర్ తీసుకోవాలి. నాకు వాటర్ లేకుండానే వందండి చక్కగా. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది లోపలే, ఎందుకంటే క్వాలిటీగా వేసుకున్నాను కదా. అందుకు చూడండి ఎంత సాఫ్ట్గా నానిపోయిందో బియ్యము.
మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. మార్నింగ్ కూడా అవసరం లేదు, 2-3 అవర్స్ చాలండి. సబ్బియం చాలా ఫాస్ట్గా నానిపోతుంది. నేను చాలా లాస్ట్ నేను పడుకుంటాను 11-12కి, లేదంటే 1కి అలా పడుకుంటాను. అప్పుడే నానబెట్టుకున్నాను అనమాట. పడుకునే ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు సబ్బియం కూడా వేసుకొని చాలా చక్కగా అన్నీ కలుపుకొని ప్లేట్ కప్పుకొని బాగా మగ్గనియాలి. చూసారా, ఈ విధంగా సబ్బియం చక్కగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాను. చూసారు, లైట్గా సబ్బియం కూడా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, తింటుంటే నోట్లో కరిగిపోతుందండి. ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఉప్మా అంటారు, కొంతమంది సబ్బియం కిచిడి అంటారు. ఇప్పుడు ప్లేట్ కప్పుకొని చక్కగా బాయిల్ చేసుకుందాము. ఓ 5 మినిట్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాము. అలా ప్లేట్ కప్పుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, లేదంటే కింద అంతా అడుగు అంటుకుంటుంది, మాడిపోతుంది. కొంతమంది సబ్బియం ఉప్మా అంటారు, కొంతమంది సబ్బియం కిచిడి అంటారండి. మీ ఇష్టం, మీరేం పెట్టుకుంటారు మీరు అది పెట్టుకోండి. నేనైతే సబ్బియం ఉప్మా అంటాను, కిచిడి అంటాను. ఇలా మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. సబ్బియం లైట్గా ఉడికిపోతుంది లోపల. ఇప్పుడు కొంచెమే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే సబ్బియంలో కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకనేసి ఇందులో ఎక్కువ సాల్ట్ వేయకండి, సాల్ట్ ఎక్కువ పడదనమాట. చిటికెడంతా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేసిస్తే మళ్ళీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, మీకు సెట్ అవ్వదు. ఓకేనా, చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ సబ్బియం కిచిడికి, ఈ సబ్బియం ఉప్మాకి చాలా జాగ్రత్త, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. నా సబ్బియం ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ మధ్యలో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకా ప్లేట్ పెట్టి 5 మినిట్ మళ్ళీ బాయిల్ చేస్తాను అనమాట. లాస్ట్కి వేయకుండా ముందే వేసేసాను కొత్తిమీర, ఎందుకంటే అన్నీ బాగా కలిసిపోతుంది, పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అని ముందే పెట్టేశాను. నాకైతే ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. గ్యాస్ కట్ చేసేసాను. చూసారా, ఈ విధంగా సబ్బియం కిచడి ఉప్మా రెడీ అయిపోయింది అనమాట. నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే డిషెస్ ఇది, అందులో చాలా హెల్తీగా ఉండే డిషెస్ ఇది. అందరూ చేసుకోండి, ఎవరింట్లో ఏమీ లేనిది కాదు, మన ఇంట్లో ఉన్న దానితోనే చాలా చక్కటి టేస్ట్ అయినా హెల్తీ అయినా డిషెస్ చేసుకోవచ్చు మనం. నేను ఇది ఎక్కడ తిన్నానంటే హైదరాబాద్ టు గోవాకి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో తిన్నానండి. అప్పుడు కొత్తగా అనిపించింది. వాళ్ళ దగ్గర తిన డిషెస్ని ఈ సబ్బియం కిచిడికి ఎక్కువ తినాలనిపించేది కాదు, కొంచెం తినగానే తినలేము అలాంటివి అనిపించింది. కానీ నేను చేసింది మాత్రం చాలా, ఎన్నిసార్లు అయినా ఎంత ఉప్మా అయినా తినేయాలి అనిపించింది. సో చాలా బాగుంది. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తిన్నాను ఈ డిషెస్కి. అప్పుడే అనుకున్నాను ఇది నేను ఇంట్లో కూడా చేసుకోవాలని చేసుకున్నాను. చాలా బాగుంది, వాళ్ళకన్నా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఏదో సోడాపు ఏదో పెట్టుకున్నారు, మన దగ్గర సోడాపు లేదు, ఏమీ లేదు. ఎంత తినాలన్నా తినాలనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంది, సూపర్ అండి. బాయ్ ఆల్, అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి.